ఏ సంగీత, ఎగ్జామ్ కు బాగా ప్రిపేర్ అయ్యావా? బాగా ప్రిపేర్ అయ్యాను. ఏ ఇవాళ ఆటో బస్సులో స్ట్రైక్ అట. నువ్వు ఎగ్జామ్కి ఎలా వెళ్తావు? అయ్యో, ఇప్పుడు నేను కాలేజ్కి ఎలా వెళ్ళాలి? ఏమండి మీరు వెళ్ళేటప్పుడు దాన్ని డ్రాప్ చేసి వెళ్ళండి ప్లీజ్. నాకు చాలా పనులున్నాయి. ఏ మీ ఆయనకు ఒక బొమ్మల కొట్టేగా ఉంది. అవును, చాలా పనులున్నాయని చెప్తున్నారు. ఇంకెక్కడమ్మా? ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అయ్యో, నా హార్ట్ ఇక్కడ ఎక్కడ పెట్టారే? బుద్ధిలేండి అన్న, జాగ్రత్తగా పెట్టుకోవాలని తెలియదు. సరిగ్గా పెట్టుకో. చూడిదార్ లోపల ఉంది. ఇది చాలా ఓవర్. మీ ఆయన కళ్ళు ఎట్టున్నాయో చూడు. నువ్వు పెట్టిన చోటు మర్చిపోయి జ్ఞాపకం చేసినందుకు ఆయన అంటావేంటి? ఎగ్జామ్ టైం అయింది. ఏమండి త్వరగా బయలుదేరండి. ఏయ్, నువ్వేంటి ఓనర్లా వెనకాల కూర్చుంటున్నావు? మా ఆయన ఏమైనా డ్రైవర్ అనుకున్నావా? ముందు కూర్చో. నేను న్యూస్ పేపర్ పూర్తిగా చదవలేదు, వెళ్ళి తీసుకురా. చదివింది చాలు గాని మిగతాది సాయంత్రం వచ్చి చదవండి. బయలుదేరండి. ఈ రోజు నేను సుడిగుడిలో వచ్చానండి. మీరు డిసప్పాయింట్ అయ్యారా? చెప్పండి. లేదు లేదని మీ పెదాలు చెప్తున్నాయి, కానీ మనసులో దీని నడుం మీద చెయ్యి వేయలేకపోయామే అని మదన పడుతున్నట్టుగా నాకు తెలుసు. అవును, నా గురించి నువ్వు ఏమనుకుంటున్నావు? ఎప్పుడూ నా గురించి ఆలోచన. అరే బ్రహ్మాండం. ఏంట్రా అబ్బాయి, ఖర్చు గేషు అని ఐడియాలు తీసుకుని వెళ్ళావు, అది వర్కౌట్ అయ్యావు లేవో అని చాలా భయపడిపోయాను రా. ప్రూవ్ అయింది. ఎవరో స్కౌంటర్ నన్ను చూసి అంటే నన్నేం చేయమంటావు? ఏంటి? పెట్రోల్ అయిపోయింది, చూసుకోలేదు. కార్ స్టార్ట్ చేసే ముందే పెట్రోల్ ఉందో లేదో చూసుకోవాలి కదా. తమ ధ్యాస వేరే చోట ఉంటుంది కదా. దీనికి తోడు మీ ఆవిడ వీళ్ళు లేని రాముడు అంటుంది. నాకు తెలుసు నుళ్ళల్లో ఈ కృష్ణుడు వరి. నువ్వు ఎప్పుడో ఏదో జరిగిన దాని గురించి మాట్లాడుతున్నావు, ఆ సంగతి మర్చిపో. ఓహో, అయితే ఇంకా నడుం మెట నీ కళ్ళల్లోనే కదిలాడుతుందా? సరే, నేను వెళ్ళి పెట్రోల్ తీసుకొస్తాను. మొగరాయిల్లో ఉంది. పెట్రోల్ పంచుకొని తిన్నగా ఇల్లు చేరుకోండి. నాకు లిఫ్ట్ దొరికింది. ఓకే బాయ్. సంగీత, ఆ బండి ఎక్కడు? రమాడు సంగీత, ప్లీజ్ రమాడు. బాస్కి ఎటం దొరుకుతున్నా డ్రైవింగ్ నేర్చుకుని ఛాన్స్. బీరేది ఇదిగో బీరు, ఇదే మన గేర్. నేను నల్లబోర్డు అన్నావు కదా, ఈయన బోర్డు గాలి యాత్ర చూడు. ఇదేంటి రోడ్డు మీద దెమ్మల్లా గట్టారు?
ఏమిటండి షర్ట్ అంతా అలా తడిచిపోయింది? ఎంట చెమట. ఇదిగో ఇది కూడా తీసుకెళ్ళి ఉతికేసి. చూస్తే అలా అనిపించడం లేదే, ఎవరినో గట్టిగా కౌగులించుకున్నట్టుగా ఉంది. ఏదో ఒకటి వాగుతూనే ఉంటావు కదా. మీకంత ధైర్యం ఎక్కడుందిలే. ఆగదు. కళ్ళేడు పసుపచ్చగా